రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైకాపా కుట్రలు పన్నుతోందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి తీరుతామన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైకాపా ట్రాప్ లో పడవద్దని సూచించారు. అలా జరగకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టీడీపీ మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని అన్నారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని, అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా దొరికిపోయిందని, రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీని చేదరించుకుంటున్నారన్నారు. చేసిన పాపాలను దారి మళ్లించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రని పేర్కొన్నారు. పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే మన ప్రధాన ఎజెండా అని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నచ్చటం లేదని, అందుకే అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి తీరుతామన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడొద్దని సూచించారు. అలా జరగకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందన్నారు. ఆ పార్టీ ట్రాప్లో పడితే వారికి మనకి తేడా ఉండదని చంద్రబాబు అన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడించే వైరస్ లో వైకాపా మారిందని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ కులం కార్డులు తీయటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడే అలాంటి వారికి కులాలు వర్తించవన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ సిట్టి నివేదికలో ఎక్కడ పేర్కొనలేదని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని, దాని నుంచి దృష్టి మళ్లించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు ఉన్నాయని విమర్శించారు. ఏ పార్టీకి చెందిన వారైనా ఇళ్లపైకి వెళ్లి దాడులు చేయటం తగదన్నారు. అలాంటి సంస్కృతి టీడీపీది కాదని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరు చూసినా కూటమి ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల భాషను ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా కల్తీ నెయ్యి సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. కల్తీ నెయ్యి, ఆవు లేదు, పాలు లేవు, కల్తీ జరిగింది అని నిర్ధారించారు. సింథటిక్ గీ అని చెప్పారు. అడల్ట్రేషన్ జరిగింది, హవాలా ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి నిర్ధారించారు. వారు చేసినటువంటి ఏదైతే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి, ఏదైతే మళ్ళా వారు చేసేటువంటి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా లార్డ్ కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడ కూడా ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర మెథడాలజీ లేదు అని చెప్పారు. సరే, అది జరుగుతున్న తరుణంలో తిరుపతిలో ఒక ఆయన దైవద్రోహులు అని చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు, యాగాలు చేస్తాడు. ఎవరైతే దీనికి ముఖ్యమైన కారకుడో అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అనే మనిషి, ఆయనే ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో, బూత్ రాజకీయం చేశారో, దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము. ఈరోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామా వచ్చి ఓపెన్గా చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు. నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలని లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ 4న 2024 రోజు సాయంత్రమే ఎవరి ఇంట్లో కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు. ముఖ్యంగా నేను నా కాన్స్టిట్యున్సీ కూడా చెప్తాను, ఏదైతే ఎలక్షన్ రోజు నా మీద దాడి జరిగిందో, నాతో గొడవైందో, వాళ్ళ మీద ఈ రోజు దాకా కేసు కూడా లేదు, వాళ్ళ మీద ప్రతి దాడి కూడా లేదు. ప్రజాగ్రహంతోనే వైసీపీ నేత అంబటి రాంబాబుపై దాడి జరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. భ్రష్టు పట్టిన వైసీపీపై రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక కుల మతాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రజలు ఆగ్రహంతో అంబటిపై దాడి చేస్తే దాన్ని కులానికి రుద్దే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులానికి అంటగట్టి రాజకీయ లబ్ధి పొందే వైసీపీ కుటిల ప్రయత్నాలను ప్రజలు గమనించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లపై విమర్శలు చేసే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. అంబటి రాంబాబును ప్రతి ఒక్కరూ చీతరించుకుంటున్నారని తెలిపారు. తాము చాలా సంయమనంతో ఉన్నామన్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అశాంతిని నిలపాలన్నదే లక్ష్యంగా జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కుట్రలను ప్రజలందరూ గమనించాలని మంత్రి కోరారు. అసలు బియ్యం డబ్బులకు కొట్టేసినటువంటి వ్యక్తి బియ్యం కొట్టేసి టన్ను వేలాది దాదాపు 8,000 బస్తాల బియ్యం కొట్టేశాడు. ఇంకా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకంతకంటే సిగ్గుచెట్టే ఉంది. ఇంకొక తప్పు చేసిన వాడు బయటకు వచ్చి మాట్లాడాలంటే సిగ్గుపడతాడు. సిగ్గు లేదు, లజ్జ లేదు. భార్య పేరు మీద వ్యాపారం చేసి దాంట్లోనే బియ్యం కొట్టేసి ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్రమ మద్యం తీసుకొచ్చి వ్యాపారం చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్ ఆయన మాట్లాడతాడు. ఏమనంటే నా కులం బీసీలు. బీసీల మీద ఆ రోజు జరిగినప్పుడు ఏం చేశావు? బీసీల మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు ఏం చేశారు? ఆ రోజు మీకు కులాలు గుర్తురాలేదా? ఆ రోజు మీకు మతాలు గుర్తురాలేదా? ఇవన్నీ కూడా కేవలం ఒక దొంగ రాజకీయాలు చేసి చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు వైసీపీ నాయకులకి తప్పులు చేసినప్పుడు దాని మీద కేసులు కట్టాం, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని ఆ సంస్థ ఎండీ కృష్ణబాబు అన్నారు. సంస్థ పట్ల ప్రజల్లో మెరుగైన సంతృప్తి స్థాయి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఏడాది మొత్తం 2,500 ఎలక్ట్రిక్ అండ్ సీఎన్జీ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కృష్ణబాబు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. ఆర్టీసీలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటాం. సంస్థ పట్ల ప్రజల్లో మెరుగైన సంతృప్తి స్థాయి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఏడాది మొత్తం 2,500 ఎలక్ట్రికల్ సీఎన్జీ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి కేంద్రం ఇచ్చే 1,050 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలం చెల్లిన బస్సులను ఎప్పటికప్పుడు రీప్లేస్ చేస్తామని, సంస్థలో అవసరమైన మేర డ్రైవర్ల నియామకానికి చర్యలు చేపడతామన్నారు. ఈ హెచ్ఎస్ మరింత మెరుగుపరిచి ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఉద్యోగుల పదోన్నతుల సమస్యలను పరిష్కరిస్తామని కృష్ణబాబు తెలిపారు. కొన్ని ఎడిషనల్ బస్సెస్ మనం తీసుకుంటున్నాము. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవి వెట్ లీజ్ మోడల్ మీద తీసుకుంటున్నాము. బస్తో పాటు మనం మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, మన ప్రైవేట్ ఆపరేటరే ఇచ్చేదట్టు. అంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్లో మనం తీసుకుంటాం. ఎలక్ట్రికల్ బస్సెస్ మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో దానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పార్ట్ ఆఫ్ దట్. సిటీస్లో మనం పెడతాము. సో ఆ సిటీస్లో బస్సెస్ ఎక్కడ దాకా వెళతాయి అనేది చూసుకుని ఎక్కడ దానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని, అంటే పర్ డే ఎన్ని కిలోమీటర్లు ఛార్జింగ్ లేకుండా వెళ్ళగలదు. సో దాని బేసిస్ మీదే మనం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేయడం జరుగుతుంది. బస్సెస్ ఎక్కడ మూవ్ అవుతాయి అనే దాని బేసిస్ మీదే మనం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేస్తున్నాం. ఈ 1 yearలో మనం అట్లీస్ట్ 1,000 + 1,500 2,500 కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే టెక్నికల్గా ఏం ప్రాబ్లం లేదు. డ్రగ్స్ బానిస అవటం వలన ఇంట్లో ప్రతి మహిళ ఇబ్బందులు పడుతోందని డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ అన్నారు. డ్రగ్స్ అనేది మీ కళ్ల ముందు కనపడితే వెంటనే సమాచారం ఇవ్వాలని, మీ వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందడుగు వేస్తూ డ్రగ్స్పై దండయాత్ర అనే నినాదంతో 7వ రోజు సైకిల్ యాత్ర సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విజయవంతంగా సాగింది. మదర్ తెరెసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాల నందు సమావేశం ఏర్పాటు చేసి నర్సింగ్ విద్యార్థులు, ఎస్టీఆర్ఎంసీ హైస్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం సైకిల్ ర్యాలీ బీఆర్టీఎస్ రోడ్డు నుండి మొదలై గులాబీ తోట, కొత్త వంతెన, దుర్గా అగ్రహారం, సాంబమూర్తి రోడ్డు వరకు సాగింది.
అంతకుముందు నక్కల్ రోడ్డు మీదుగా శ్రీధర్ కోచింగ్ సెంటర్ నందు 1200 మంది విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగించడం వలన కలిగే నష్టాల గురించి, ఎన్డీపీఎస్ చట్టాల గురించి వివరించారు. డ్రగ్స్ బానిస అవటం వలన ఇంట్లో ప్రతి మహిళ ఇబ్బందులు పడుతున్నారని డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ అన్నారు. డ్రగ్స్కు బానిసై జీవితం అయిపోయిందని బాధపడవద్దని డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చన్నారు. మీరు ఆ ప్రొఫెషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్సైజ్ వర్క్ మీరు చూసినట్లయితే ఏమైనా డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు, యూ విల్ గెట్ టు నో. ఆ టైంలో మీకు ఏ కాన్ఫ్లిక్ట్ ఉండదు. మీరు ధైర్యంగా 112 కానీ 1972 కానీ ఫోన్ చేసి మీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఫలానా అని మీరు డీటెయిల్స్ ఇస్తే విక్టిమ్స్ అయితే వాళ్ళ రీహాబిలిటేషన్ సెంటర్లో ఇక్కడ మన ఓల్డ్ జీజీహెచ్లో ఓపియాయిడ్ సబ్స్టిట్యూట్ థెరపీ అని ఉన్నాయి. అక్కడ కూడా అక్కడ అడ్మిట్ చేస్తాము, లేదంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. లేకపోతే వాడు ముద్దాయి అయితే వాళ్ళని చట్టం ప్రకారం శిక్షిస్తాం. సో మీరు ఇది మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరంతా రేపు చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ అంటే కాబోతున్నారు. మీకు చాలా ఇన్ఫర్మేషన్ రివ్యూ ఉంటుంది. సో ఇలాంటిది ఉన్నా మీరు చాలా ధైర్యంగా మీ పేరు కానీ మీ డీటెయిల్స్ ఏం చెప్పకుండా మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి. మరి చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా మరి ఏ సమస్య చూసినా వచ్చి మా ఇంటి దగ్గర ఆగుద్ది. ఒక కొడుకు చెడిపోతే తల్లి బాధపడుద్ది. ఒక భర్త డ్రగ్స్కి అలవాటు పడితే కుటుంబం అంతా బాధపడి ఆ తల్లి ఎంతో పిల్లల్ని సాకలేక చాలా ఇబ్బందులు పడుద్ది. అలాగే ఒక సోదరుడు ఏదైనా ఇబ్బంది పెడితే ఆ సోదరికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. వెంటనే ఎక్కడ చూసినా దీని ఎఫెక్ట్ అంతా కూడా లేడీస్ మీదే ఉంటుంది. కాబట్టి మహిళలే ముందుకు వచ్చారు. మరి వాళ్ళకి కూడా మనం స్వాగతం చెప్పుకుంటూ మీరందరూ కూడా సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం. గర్ల్స్ అనే కాదు, బాయ్స్ అనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి యాక్టివిటీస్ డ్రగ్స్ తీసుకుంటున్నారనో లేదంటే కొంచెం ఏదో తినకూడదు తిని తేడాగా ఉన్నారు అని తెలిస్తే మీరు పోలీసు వారికి ధైర్యంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టరు. మీ కనీసం వాళ్ళ పేరు కూడా అడగరు. ఓకే, సో చాలా ధైర్యంగా మీ అమ్మా నాన్నలకు చెప్పండి. అమ్మ, పోలీస్ వారు మనకి చాలా సపోర్ట్ చేస్తానని చెప్పారు. సో ఈ డ్రగ్స్పై దండయాత్ర అనే కార్యక్రమం మేము మొదలు పెట్టాం కదా. దర్యాప్తు సంస్థలు స్కిల్ కేసులో చంద్రబాబుకు ఎలాంటి అవినీతి మరకలేదని చెప్పిన నేపథ్యంలో జగన్ ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు జైలులో బందీగా ఉన్న 53 రోజుల జీవనకాలాన్ని కక్ష కార్పణ్యాల ద్వారా తొలగించిన వ్యక్తి జగన్ అని ఆయన ఆరోపించారు. జగన్ 5 ఏళ్ల పాలన అరాచకమని, అప్రజాస్వామికమని, మహిళల పట్ల జుగుప్సాకరంగా వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో బంధించినందుకు కోట్లాది మంది టీడీపీ కార్యకర్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చంద్రబాబు అభిమానులకు జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వల్లరామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పాలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఆంధ్రప్రదేశ్ను వివిధ కులాలకు చెందిన ముఖ్యమంత్రులు రెడ్లు, బ్రాహ్మణులు, దళితులు, వెలమలు, బీసీలు, వైశ్యులు, కమ్మ వర్గాల వారు పరిపాలించారని, కానీ వారంతా రాజకీయ పోరాటాలు మాత్రమే చేశారని ఆయన అన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో కక్షలు, కార్పణ్యాలు, పగ, ద్వేషం, ప్రతీకారం, విధ్వంసం, ఫ్యాక్షనిజం, రాక్షస పరిపాలనకు తెరలేచిందని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడును శత్రువుగా భావించిన జగన్ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి 53 రోజుల పాటు జైలుకు పంపారని మండిపడ్డారు. జైలులో బకెట్ వేడి నీళ్లు కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి మానసికంగా బాధలు కలిగించి కక్ష తీర్చుకున్నారని విమర్శించారు. ఏ సిఐడి అయితే ఆయన అరెస్టు చేసిందో ఇప్పుడు అదే సిఐడి దర్యాప్తు కొనసాగించి చంద్రబాబుపై ఎలాంటి తప్పు లేదని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసును వాపసు తీసుకుందని తెలిపారు. ఆయనపై అవినీతి, షెల్ కంపెనీల ద్వారా డబ్బు తరలింపు వంటివి ఏమీ రుజువు కాలేదని స్పష్టం చేసిందని రామయ్య తెలిపారు. ఇటీవల ఈడీ కూడా విశాఖపట్నం కోర్టులో చంద్రబాబుకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసి మిగతా వ్యక్తులపై మాత్రమే ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేసిందన్నారు. ఇది జగన్కు రెండో చెంపదెబ్బ అంటూ వల్లరామయ్య వ్యాఖ్యానించారు. ఒక పూర్వకాలంలో శత్రువులను చూసినట్టుగా రాజకీయ ప్రత్యర్థి శత్రువు కాదండి, ప్రత్యర్థి మాత్రమే.
ఈయన శత్రువుగా చూసి ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమి సాధించారు? ఈ రోజున ఏ సిఐడి మీ హయాంలో పనిచేసిన సిఐడి మీ మాటలకి మీ అడుగులకి మడుగులొత్తి మీ ఆదేశాలకి తలొగ్గి ఉచ్చ నీచాలు కూడా ఆలోచించకుండా తాము చేస్తున్నదేంటో తెలియకుండా ఆయన్ను అరెస్ట్ చేసి ఆ రోజు చూసాం నంద్యాలలో. ఆనాడు ఉన్న సిఐడి డీజీ కావచ్చు, ఆ వెంకటరమణారెడ్డి గారు, కొల్లి వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవహరించిన తీరు పోలీస్ అధికారులుగా కంటే, దర్యాప్తు అధికారులుగా కంటే ఒక ఫ్యాక్షనిస్ట్కి తలొగ్గిన అనుయాయులుగా మాత్రమే వ్యవహరించారు. ప్రజలకి, దేశ విదేశాల్లో ఉన్న ప్రజలకి ఏమి సమాధానం చెబుతారని చెప్పి నేను అడుగుతాను. దొంగ కేసు పెట్టి మీరు ఆయన్ని బంధిస్తే 108 దేశాల్లో ఆందోళన చేశారు. అయ్యో, ఒక మంచి నాయకుడిని, నిజాయితీపరమైన నాయకుడిని, అవినీతి రహితుడైన నాయకుడిని ఎందుకు బంధించారు, ఎందుకు జైల్లో పెట్టారని చెప్పి 108 దేశాల్లో ఆందోళన చేశారు. ఒక్కసారి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి చెప్పి అనుకుంటున్నా. మీకు ఏమన్నా నైతిక విలువలు ఉంటే. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు రవీంద్రరాజు తెలిపారు. ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగికి ఏ సమస్య వచ్చినా ఈజేఏసీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కారం చేయాలని కోరుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సమావేశం గాంధీనగర్లోని ఫిలిం ఛాంబర్ హాల్లో నిన్న సాయంత్రం జరిగింది. సమావేశంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు, రెవెన్యూ సమస్యలు ఎవరూ పట్టించుకోవటం లేదని, రెవెన్యూ వ్యవస్థను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో వీఆర్ఓ, వీఆర్ఏ, సర్వేయర్స్ నాయకులు సమావేశమై రాష్ట్ర జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కారం చేయాలని కోరతామని అన్నారు. సమస్యల పరిష్కారంలో ఏమైనా జాప్యం జరిగితే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించడం జరిగిందన్నారు. రెవెన్యూ సంఘం ఆల్రెడీ వర్క్ టూర్లు పాటిస్తున్నాం. అలాగే రెవెన్యూ జేఏసీ పరంగా కూడా ఈ రోజు నుంచి కూడా రాష్ట్రంలో అందరూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ మీ అందరూ కూడా వర్క్ టూర్లు పాటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కూడా గవర్నమెంట్కి వెంటనే మా యొక్క డిమాండ్స్ని 3 రోజుల్లోనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కారం చేయకపోతే అవసరమైతే భవిష్యత్తులో రెవెన్యూ టోటల్గా వర్కులు నిలుపుదల చేసి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ జేఏసీ పోరాటం సాగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అనంతరం గ్రామ సర్వేయర్ల రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ ప్రధాన కార్యదర్శి మధుబాబు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ తహసీల్దార్ సుగుణ మాట్లాడుతూ, రెవెన్యూ వ్యవస్థలో తామంతా ఉన్నామని, కానీ తమ జీవితాల్లో ఎవరికీ రెవెన్యూ అనేది లేదన్నారు. ఇప్పుడైనా తామంతా ఒకే తాటిపైకి ముందుకు వెళ్లాలని జేఏసీ ఏర్పాటు చేశామన్నారు. ఆర్థికంగా లాభపడాలి, సర్వీస్ మ్యాటర్స్లో పురోగతి సాధించాలనే లక్ష్యంతో వెళ్తున్నామన్నారు. ఇకపైన ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్తామని చెప్పారు. మా సొంత కేడర్లో ఎవరైతే ఇబ్బంది పడినా, ఏ వ్యవస్థలో ఏది జరిగినా కూడా మా జేఏసీ అనేది నిలబడుతుంది. అది ఏ కేడర్ నుంచైనా, ఏ కేడర్ వరకైనా మేము భేదాభిప్రాయాలు చూడమండి. మళ్ళీ చెప్తున్నాము, ఈ జేఏసీ ఫార్మేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా లాభపడాలి, సర్వీస్ మ్యాటర్స్లో పురోగతి సాధించాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాం. ఇకపైన ఏవైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఉమ్మడి సమిష్టి నిర్ణయాలు తీసుకొని జేఏసీ మెంబర్స్ అందరూ కలుపుకొని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తాము. దయచేసి ఈ జేఏసీ యొక్క యాక్టివిటీస్ అందరూ కూడా సహకరించి మద్దతు తెలపండి. వీఆర్ఓల సమస్యలు వీఆర్ఏల సమస్యలు వాళ్ళు వేరేగా, అదేవిధంగా మిగిలిన మినిస్టీరియల్ సర్వీసెస్ వాళ్ళు వేరే సంఘంగా ఉండడం వల్ల ఎవరి సమస్యలు వాళ్ళు విడివిడిగా వెళ్ళడం వల్ల కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ఈ రోజున వీఆర్ఏలు, వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు అలాగే మిగిలిన కేడర్ అంతా కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కన్వీనర్గా నాకు బాధ్యతలు అప్పగించినందున ఈ బాధ్యతలను సక్రమంగా పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తానని తెలియజేస్తాను. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ వీరమ్మ తల్లి తిరునాళ్లు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి భక్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలతో కూడిన సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ దేవతగా భక్తుల కొంగు బంగారమైన వీరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి
తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ వీరమ్మ తల్లి తిరునాళ్లు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు ఈసారి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో నిండిపోయాయి. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలోనే సాంప్రదాయబద్ధంగా పొంగళ్లను వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన భక్తులు అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలతో కూడిన సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామదేవతగా భక్తుల కొంగు బంగారమైన వీరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తిరుగుడు గండ దీపాలతో భక్తులు అమ్మవారి దర్శనానికి రావటం అందరినీ ఆకట్టుకుంది. చేతిలో దీపాలను పెట్టుకుని డప్పు వాయిద్యాల మధ్య ఆలయ ప్రదక్షిణాలు చేస్తూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. పట్టణ వీధులన్నీ భక్తుల జయ జయ ధ్వానాలతో మారుమోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలు మళ్లింపు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ప్రత్యేక పోలీసు బృందాలు గస్తీ నిర్వహిస్తున్నారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారేనండి. అమ్మవారికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం అనేది మాకు కుటుంబం నుంచి ఫస్ట్ నుంచి అలవాటు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది మహిళలు ఆడపిల్లలకు పెళ్లి కానిగాలు కానీ కొంచెం దేవనాల వాళ్ళు కానీ కంపల్సరీగా మొక్కుంటే అమ్మవారికి ఎదురుదీపం ఇచ్చి చూపించుకుంటే వారు అనుకున్న పని కంపల్సరీగా అవుతుంది. ఆ విధంగా అమ్మవారు ఎప్పుడు కూడా ప్రతి భక్తుల్ని చల్లగా చూస్తూ ఉంటుంది. అదే పంటల టైంలో కూడా వర్షాల రాని టైంలో మనం కృష్ణా జిల్లాలో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు అమ్మవారికి వచ్చి దీపం వెలిగించి ఇచ్చేస్తే సకాలంలో వర్షం కురవడం, పంట కూడా చేతికి రావడం అనేది రైతులకి చక్కగా అమ్మవారు చల్లగా చూస్తుందండి. అమ్మవారి దగ్గరకి వచ్చినందుకు నాకు చదువుకోవడానికి జ్ఞాపక శక్తి బాగా ఇచ్చారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువునా వెన్నుపోటు పొడిచే విధంగా ఉందని జయభీంరావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కేటాయించింది గుడ్డు సున్నా అని విమర్శించారు. నగరంలోని గాంధీనగర్ జై భారత్ భీమ్రామ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిట్ట నిలువున వెన్నుపోటు పొడిచే విధంగా ఉందని జై భీమ్రామ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది గుడ్డు సున్నా అని విమర్శించారు. ఈ రాష్ట్రంలో యువత, మహిళలు, రైతులు, నిరుపేద, బడుగు, బలహీన వర్గాల పట్ల కనీసం దయ లేకుండా బడ్జెట్ కేటాయింపులు చేయకపోవటం బాధ కలిగిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రగతిని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆడపడుచుగా ఉన్న నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి కనీసం కేటాయింపులు చేయకపోవటం దారుణమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాక, పరిశ్రమలు లేక లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 60 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని జడ శ్రావణ్ కుమార్ అన్నారు. ఈరోజు కేంద్రంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీ యొక్క మద్దతుతోనే పూర్తిగా నడుస్తుంది. మీరు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నెట్ట నిలువున కూలిపోతుందన్నటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు మీకు, మీ ఎంపీలకి ఓట్లేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి అధికారంలో అయినప్పటికీ కూడా మీరు, మీ పార్టీ ఎంపీలు ఈరోజు కేంద్రంలో మంత్రి శాఖలు అనుభవిస్తూ దర్పాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర యువత పట్ల, ఈ రాష్ట్ర మహిళల పట్ల, ఈ రాష్ట్ర రైతుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద, బడుగు, బలహీన వర్గాల పట్ల ఏమాత్రమైనటువంటి కనీసమైనటువంటి కృతజ్ఞత లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దిశగా మీ బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి మొరపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి బీసీ నాయకులే లక్ష్యంగా దాడులు నిర్వహించడం హేయమైన చర్య అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందని, ఒక్క బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమాభివృద్ధి కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో తమ నిరసనను తెలియజేయనున్నట్లు బీసీలందరూ ఈ నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బోన్ దుర్గా నరేష్ విజయవాడలోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, బీసీల లక్ష్యంగా దాడులు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా తిరుపతి లడ్డు, రాజకీయ కక్ష సాధింపు, మద్యం కుంభకోణం, మెడికల్ ప్రైవేటీకరణ ఈ 4 అంశాలపైనే కూటమి నాయకులు దృష్టి సారించారు తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల సంక్షేమ అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికొదిలేసి బీసీ నాయకులే లక్ష్యంగా దాడులు నిర్వహించడం హేయమైన చర్యని, రాజకీయ కక్ష సాధింపుగా జరుగుతున్న దాడులలో ప్రాణ నష్టం, ధన నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందని, ఒక బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమాభివృద్ధి కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో తమ నిరసనను తెలియజేస్తున్నట్లు, బీసీలందరూ ఈ నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్ గౌడ్, సిటీ ప్రెసిడెంట్ సుధీర్, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ రంగు విక్రమ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఒక బీసీలనే కాదు, ఎస్టీలు, ఎస్సీల లోన్లు కూడా ఆగిపోయి రోడ్ల మీదకి ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క యువతకు ఉద్యోగాలు లేవు. 2 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. నిన్న చూస్తే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి బహిరంగంగా మాట అనుకోవడం అనేది సహజం, అది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. కానీ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం, అది కూడా కాకుండా పెట్రోల్ బాంబులు వేసే స్థాయికి దిగజారిపోయారు. ఎవరైనా మనిషే, కనీసం మానవత్వంతో ఆలోచించాలా. ఇవాళ పెట్రోల్ బాంబులు వేసే స్థాయికి దిగజారిపోయేంత పరిస్థితులు ఉన్నాయా? మేము ఒక థర్డ్ పర్సన్గా చూస్తుంటే మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ ఇళ్లలో ఎవరో ఉంటారు, ఇళ్ళు తగలబడిపోతూ ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్న మనుషులకి ఏమైతే పరిస్థితి ఏంటి? అలాగే ఆ ఇంటి పక్కన చుట్టుపక్కల కూడా చాలామంది ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళు తగలబడితే పరిస్థితి ఏంటి? ఎంత ప్రాణ నష్టం, ఎంత ధన నష్టం. కుట్రపూరితంగా భౌతికంగా నిర్మూలించాలని చర్యలు మాత్రం చాలా అత్యంత హేయనీయం. దీన్ని బీసీ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే పోలీసు వ్యవస్థ కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇప్పుడు మీరు చేస్తూ ఉన్నారో, ఇప్పుడు భౌతిక దాడులకు దిగితే ఏమవుతుందండి? ఆ ఇంట్లో పెద్ద ఆయన ఉన్నారు, 83 సంవత్సరాలు, జోగి రమేష్ గారి తండ్రి. ఏదన్నా ఒకటి తగిలితే ఆయన పరిస్థితి ఏమవుతుంది? అయ్యో, దాన్ని ఎవరైనా తీసుకురాగలరా వెనక్కి? ఈ విధమైన అరాచక పాలన, ఇటువంటి పాలన ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు ఏమైంది? ఈ రాజకీయ పరిస్థితులు ఎటు దిగజారుతున్నాయి అనేది కూడా ఎవరు ఆలోచించే పరిస్థితి లేకుండా పోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.